ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. నమస్కారం. ఏపీ పవర్ న్యూస్ కి స్వాగతం. విశాఖ పెందుర్తి మాజీ మంత్రివర్యులు మరియు పార్లమెంట్ సభ్యుడు ఎస్ఆర్ఏఎస్ అప్పలనాయుడు శత జయంతి వేడుకలు పెందుర్తిలో ఘనంగా నిర్వహించిన ఆడారి రమేష్ నాయుడు. ఈ కార్యక్రమానికి ప్రముఖ రాజకీయ నాయకులు మరియు స్థానిక పెద్దలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ముందుగా ఎస్ఆర్ఏఎస్ అప్పలనాయుడు శిలా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాడుగుల శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి మీడియాతో మాట్లాడుతూ, స్వర్గీయ ఎస్ఆర్ఏఎస్ అప్పలనాయుడు మన మధ్య లేకపోయినప్పటికీ అప్పలనాయుడు చిరస్మరణీయులుగా నిలిచారని, ఆయన పెందుర్తి ప్రాంతానికి ఎన్నో అభివృద్ధి పనులు చేశారని, వారు చేసిన సేవలు మరువలేనివని, అలాంటి మహానుభావుడు జయంతి మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం బండారు చాలా ఆనందదాయకం అన్నారు. अमर रहे, अमर रहे, सर कपड़ा अमर रहे. సప్పలాడి గారి 100 సంవత్సరాల కేకు మరి మాజీ మినిస్టర్ గారు బండారు అందరూ కూడా పాల్గొల్సిందిగా కోరుతున్నాం. ఎస్ఆర్ఏఎస్ అప్పలనాయుడు గారికి పుట్టినరోజు 100 సంవత్సరాల పుట్టినరోజు కేక్ కటింగ్ మన మాజీ మినిస్టర్ స్టార్ట్స్ పెట్టండి. మరి అన్ని పదవులు ప్రజల నుంచి ఎన్నుకోబడినటువంటి శాసనసభ్యుడిగా, సర్పంచ్గా, శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యులుగా, మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తులు, అటువంటి వ్యక్తులు వారి యొక్క ఆదర్శాలని, వారి యొక్క విలువల్ని, వారి జ్ఞాపకాల్ని, వారి సేవల్ని ఈనాటి తరానికి అందించడానికి ఇటువంటి కార్యక్రమాలు బాగా దోహదపడతాయి. మరి వారి యొక్క స్ఫూర్తిని మరలా ఈ తరానికి తెలిసే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి వారి కుటుంబ సభ్యులు మరి ఇందులో మాకు భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక విషయం, ఆనాటి రాజకీయాలకి నేటి రాజకీయాలకి ఎంతో వ్యత్యాసం ఉంది. ఈ వ్యత్యాసాన్ని అంతా కూడా సమాజం, సమాజ సేవ, అభివృద్ధి అని స్థానంలో ఉన్నటువంటి సత్యోన్నతమైనటువంటి పెందుర్తి ఎమ్మెల్యేగా చేసి ఇవాళ ఈ కార్యక్రమానికి అంటే మా తాతగారైనటువంటి ఎస్ఆర్ఏఎస్ అప్పలనాయుడు గారికి 100 సంవత్సరాలు జయంతి ఉత్సవాలు చేసుకునే అదృష్టాన్ని మా కుటుంబానికి మరియు నాకు మనవడైనందుకు నాకు ఇచ్చినందుకు వేదిక కలిగినటువంటి పెద్దలు, అలాగే చిన్నాన్న గారు శివాజీ గారు, అలాగే అన్నయ్య ఆనసద్వ గారు, అలాగే అన్నయ్య వేగి దివాకర్ గారు, వేగి పరమేశ్వర గారు, అలాగే అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు మరియు అందరికీ కూడా కృతజ్ఞతలు. ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని మా తాతగారికి మేము 4 మనవలు ఉంటే అందులో వాళ్ళు జాబ్ ఇచ్చే ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళ అటెండ్ అవ్వలేకపోయినప్పటికీ కూడా నేను ఆయన పేరు నిలబెట్టుకోవడానికి ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటేనే కానీ ఆయన వంశంలో నేను పుట్టకపోవాలి. ఆ యోగం నాకు ఉంది కాబట్టి ఈవేళ ఆయన పెద్ద కూతురు కొడుకుగా, ఒక పెద్ద మనవడగా నేను పెద్దలో ఉండి, నేను కూడా స్టేట్స్లో సెటిల్ అవ్వకుండా ఇక్కడే ఉండి ఆయనకి చేసుకోవడం నాకు మారులేనటువంటి మరియు శ్రీమతితో పాటు చేసుకునే అవకాశం ఇలా కలిగినందుకు నా జన్మ ధన్యమైపోయింది. ఆయనకు వచ్చిన శాఖ మట్టి శాఖ. ఆ రోజు ముత్యాలంపాలెం అనే గ్రామాన్ని జీవితాంతం మర్చిపోకుండా ఉండవలసింది ఆ మత్స్యకారులు. వాళ్ళకి రోడ్డు వేయడం కానీ,
ఆ రోజు సెంటర్ పెట్టడం కానీ ఎస్ఆర్ఎస్ గారు చేసిన గొప్పతనం. ఆయన ఎస్ఆర్ఎస్ అప్పలనాయుడు గారు తర్వాత మళ్ళీ ఎంపీ అయినారు, మళ్ళీ ఓలార్చండి అయ్యారు. ఓలార్చండి కళ్ళ నాన్నగారు కలిసి వెళ్తే ఎక్కడ ఉండేవారు, అప్పుడు హోదాలు ఉండేవారు కాదు, హోదా అనిపించారు కాదు. మా సావుల మంది దగ్గర ఆకలాపల్లి గారు ఉండేవారు, ఇది ఉంది హోటల్ అయితే ఉండేది. అక్కడ సత్యాలు కూర్చున్నారు. చిన్న కుర్చీ నడిపొట్టులో ఎంపీలు నాటకాలు వేస్తే ఎస్ఆర్ఎస్ అప్పలనాయుడు గారు కృష్ణదేవరాయలు మార్చి వేశారు. అందరూ ఆశ్చర్యపోయినారు, ఏంటి ఒక ఎంపీ వచ్చి చక్కని పద్యాలు మారారండి. అయితే అంత నాకు ఇంకో అనుభవం ఏంటంటే, ఆయన ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా అయితే నా రూమ్కో లేకపోతే దారివాద రూమ్కి వచ్చారు. నా పేరు ఆడ రమేష్ నాయుడు గారు. గ్రాండ్ సన్ ఆఫ్ ఎస్ఆర్ఎస్ అప్పలనాయుడు గారు శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఇక్కడ చేసినటువంటి పెద్దలు మరియు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సభ్యులందరికీ మరియు వచ్చినటువంటి ఈ కార్యక్రమానికి జయప్రదం చేయడానికి వచ్చినటువంటి పెద్దలు శ్రీవాడ అమ్మనాథ్ గారు, అలాగే మాజీ ఎమ్మెల్యే గారు అదీప్ రాజ్ గారు, మరియు ఎమ్మెల్యే గారు బండా సత్యనారాయణ గారు, మరియు ఎమ్మెల్యే గారు గణబాబు గారు, మరియు ఎక్స్ఎమ్మెల్యే కేలవన్ సత్యనారాయణ గారు, మరి స్థానిక మేయర్లు కేలా శ్రీనివాసరావు గారు, మరియు మాజీ మంత్రివర్యులు బాలరాజు గారు, ఇంత చాలామంది పెద్దలు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఇది మాకు హిందూ ప్రాంతానికి ఒక శుభదినం, పండగ రోజు. పండుగలు మామూలుగా జనవరి పోయిన సంక్రాంతి వస్తుంది, కానీ మాకేంటంటే కార్తీక మాసంలో 100 సంవత్సరాల జయంతి ఉత్సవాలు చేసుకుని అదృష్టం కలవడం ఒక అత్యున్నతమైన మహోత్సవ కార్యక్రమం. ఈ పండుగ చేసుకునేలాగా పాటించడం పెళ్లి ప్రాంతానికి పెళ్లి ప్రజలకి కలవడం ఎంతో జరుగుతున్నాం. ఇటువంటి అద్భుత దినంలో ఆయన గురించి నేను చెప్పుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి కనుక ఆయన ప్రాంతం అభివృద్ధిలో ఎందుకు ఇవాళ కరెంట్ ఇచ్చినా సరే, గవర్నమెంట్ కాలేజ్ ఇచ్చినా సరే, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చినా సరే, ఈ పెళ్లి ప్రాంతంలో ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఎస్ఆర్ఎస్ అప్పలనాయుడు గారి ప్రాంగణం ఉందో అది ఒకప్పుడు 1954లో వేలం సంజయ్ రెడ్డి గారు మరియు కాసు బ్రహ్మాండ రెడ్డి గారు ఈ ప్రాంతానికి విచ్చేసినప్పుడు పెళ్లితులు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం జిల్లా మొత్తం మీద 3 జిల్లాలో ఎక్కడికైనా సరే పెళ్లితుల్లోనే జరిగేది. అప్పుడు నాయకులందరూ కూడా ముఖ్యంగా గవర్నర్ లక్ష్మణ్ గారు అందరూ కలిసి కార్యక్రమం ఇందులోనే ఈ కార్యక్రమాన్ని చేస్తారు, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యక్రమం. ఆ టైంలో ఏంటంటే ఈ ప్రాంతం ఈ సైట్ ఏదైతే ఉందో అప్పుడు తాతి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఏంటంటే ఈ సైట్ని అలాట్ చేయడం జరిగింది. దాన్ని తాతి గారు ఏంటంటే తీసుకోకుండా ముందు ప్రాంతంలో మీటింగ్ ఏర్పాటు చేసి ఇలాంటి కార్యక్రమం జరిగితే దానికి ఒక సైట్ ఉండదు. ఇది ఒక ఆర్ఎంబీ సైట్ అయితే ఆర్ఎంబీ సైట్ని దాన్ని పంచాయతీ రాజ్యాన్ని కన్వర్ట్ చేసి పంచాయతీకి కన్వర్ట్ చేసి ఈ వ్యాలీ ఎంత కార్యక్రమాలు జరగడానికి ఈ సైట్ అనేది ఆ రోజుల్లో అలాట్ చేయడం జరిగింది. ఆయన ఒక ఇండియా మూమెంట్లోని విలేజ్ మున్సిపల్గా, అలాగే విలేజ్ సర్పంచ్గా, మంత్రి ప్రెసిడెంట్గా, మరవాడు ఎమ్మెల్యేగా, కాసు బ్రహ్మాండ రెడ్డి గారి క్యాబినెట్లో ప్రెసిడెంట్ మినిస్టర్గా, మరియు ఉడా చైర్మన్గా 3 సార్లు 3 పర్యాలు హ్యాట్రిక్ ఎంపీ ఇప్పటివరకు ఈ వైజాగ్ ప్రాంతంలో కానీ ఇంటర్వ్యూ ఇవ్వాలని కోర్టు అభివృద్ధి చేస్తూ అటువంటి ఉన్నతమైన స్థానం వెళ్ళి వారి కుటుంబం నుంచి మరియు ఈ కార్యక్రమం చేసినటువంటి ప్రజలు రాడా రామకుమార్ గారు ఎంతో ఆనందంగా ఉంది. మాకు ఫ్యామిలీ సొంత ఈ కార్యక్రమం జయప్రదం చేసినట్టు ఎంతమంది పెద్దలందరూ వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేసినట్టు మీడియా మిత్రులకి అందరికీ కూడా మా యొక్క నమస్కారం. ఆ రోజు మన బరవాడ కాన్స్టిట్యున్సీ ఉమ్మల బరవాడప్పుడు పెందుర్తి తొప్పాల కలిసినప్పుడు వారు మొట్టమొదటిసారిగా మున్సిపల్గా ఉండి మన పరవాడకి శాసనసభ్యుడిగా చేయడం జరిగింది. శాసనసభ్యుడిగా ప్రయత్నించేటప్పుడు ఎస్ఆర్ఎస్ అప్పలనాయుడు గారు మా నాన్నగారు ఉభయుడు చక్కడికి వెళ్ళాలనుకున్నారు. అప్పుడు మా నాన్నగారు ఎస్ఆర్ఎస్ అప్పలనాయుడు గారికి అప్పలనాయుడు గారు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి సీట్ తెచ్చుకోమని చెప్పి మా నాన్నగారు ఎస్ఆర్ఎస్ అప్పలనాయుడు గారిని హైదరాబాద్ పంపడం జరిగింది. ఈ కథ నాకు తెలీదు,
ఎస్ఆర్ సప్లై గారి పుస్తకాన్ని ఆవిష్ తీసుకొని నేను పుస్తకాన్ని ఆవిష్కరించాను. ఆ పుస్తకం వారు రాశారు. ఎస్ఆర్ అప్పలనాయుడు గారు స్వయంగా చూడు ఎంత మహానుభావుడు. మందార అప్పలనాయుడు గారు ఇలా డబ్బులు ఇచ్చి నన్ను హైదరాబాద్ పంపించారు, ఆ సీట్ తెలుసుకుని ఎమ్మెల్యే అని చెప్పి స్వయంగా ఎస్ఆర్ ఆత్మకథలో నేను బుక్ చేశాను ఇక్కడ ఆర్ఎస్ఎస్లో. అంటే నాన్నగారికి అంత ఇష్టలు, అంటే నాన్నగారు అంత ప్రోత్సహించి ఇద్దరు ఒక అన్నదమ్ముళ్ళగా ఉండేవారు. అదృష్టశాత్తు మనకు ఎంపీ ఎవరు, ఎమ్మెల్యే ఎవరు, నిరాడంబర జీవి. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మేము కలడానికి వెళ్తే సామాన్యుడిగా ఒక సామాన్య మున్సిపులా కనపడేవారు. ఎంపీగా ఉంటే అడ్డు ఆర్పాట్లు లేకుండా అంకాపులు నాదో ఉండి వెళ్ళిపోతుండేవారు. అలాంటి ఎస్ఆర్ఎస్ అప్పలనాయుడు గారు తర్వాత పాట శ్రీరామూర్తి గారికి రాజకీయ దృష్టి పెట్టింది కూడా ఎస్ఆర్ఎస్ అప్పలనాయుడు గారు చనిపోయేలా ఉన్నారు. ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉండి ఆయన ఎంపీగా వెళ్ళి పాటం గారు తీసుకొచ్చి మన పరవారికి ఎమ్మెల్యే చేసి మంత్రి అయినారు. ఆంధ్ర సత్యనారాయణ గారికి కూడా రాజకీయ ఆలోచన భిక్ష పెట్టింది కూడా ఎస్ఆర్ అప్పలనాయుడు గారు. ఇప్పుడు ఎంత మహానుభావుడు అంటే నాకు ఎంతో ఇష్టం. ఎందుకంటే ఈ విగ్రహం ఓపెనింగ్కి పాటల విజయభాస్కర్ గారి విగ్రహం ఓపెన్ చేయడం కోసం సాల్వా కోసం నన్ను వీరభద్రయ్య గారిని హైదరాబాద్ అంతా తిప్పారు. ఆ సాల్వా ఆయనకి మెడ్రాస్ సాల్వా కావాలి ఎస్ఆర్ అప్పలనాయుడు గారికి, అది హైదరాబాద్ దొరకలేదు. వీరభద్ర నేను ఏదో తీసుకోండి సార్ అన్నారు. అవుద్దొద్దు, విజయభాస్కర్ రెడ్డి గారు అంటే ఎస్ఆర్ అప్పలనాయుడు గారికి ప్రాణం, చాలా ప్రేమ అభిమానం. ఇద్దరు ఒక హైదరాబాద్ సంబంధం ఉండేవారు. అంటే అలాంటి విజయభాస్కర్ రెడ్డి గారికి అభిమానించి విగ్రహం ఆయన చేతే ఓపెన్ చేయడం జరిగింది. ఆ రోజు మరి బతుకుండగానే విగ్రహం ఓపెన్ చేస్తున్నాను ఎస్ఆర్ఎస్ గారు. విజయభాస్కర్ రెడ్డి గారు ఆ సాల్వ కోసం తిప్పాడు వీరభద్రయ్య గారు, నన్ను కూడా మహానటుడు. ఆయన కృష్ణదేవరాయల పాత్రలో ఆయనకి ఆనేసండి చాలా మంది తెలియదు. చెప్తారు మన బిడ్డే, మన ఊరి పుట్టిన బిడ్డే, కానీ అనేక రంగాలు అందరూ అభిమానం పొందిన వ్యక్తి. అలాంటి ఎస్ఆర్ఎస్ గారు ఈవేళ మన ముందు లేకపోయినా ఆయన ఆశయాలు ఆయన అనుగుణాలు చేసిన అభివృద్ధి మత్స్య కార్మికుల కోసం ఆ రోజు ముత్యాలమ్మాలని ఎంతో రోజు చేశారు. ఆయన మంచి సైనికులుగా కొన్ని రోజులు వచ్చారు. అప్పుడు ఆ యాపిల్లో కూర్చునేవారు, ఆయన ఆ ఓడలో కూర్చునేవారు కాదు. అంటే అలాంటి నిరాడంబర జీవి ఎస్ఆర్ అప్పలనాయుడు గారు మన ముందు లేకపోవడం అయినా ఆయన మరి చనిపోయి 19 సంవత్సరాలు అయిపోతున్నా నా అదృష్టం ఏంటంటే చనిపోయినప్పుడు కూడా నేనే ఆ రోజు కార్యక్రమం ఎస్ఆర్ఎస్ గారికి మరి జయంతి సందర్భంగా నాకు భాగస్వామ్యం అయితే కుటుంబం కూడా చక్కని కుటుంబం. శ్రీని చూడండి, ఈ రోజుల్లో కుమారులు అందరూ ఎక్కడ ఉన్నారు. అలాంటిది ఎస్ఆర్ఎస్ నిరాడంబర జీవి అది ఆత్మశాంతి కోరుకుంటున్నాను.